ప్రజల ఆమోదయోగ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఉద్యమకారులు కౌలతో కమిటీ వేసి అందరి అభిప్రాయం మేరకు లోగో మార్పుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆదిలోనే రాష్ట్ర గీతంపై విమర్శలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకి ఏ హోదాలో బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు కాసం వెంకటేశ్వర్లు. ఆర్భాటంగా నిర్వహిస్తున్నటువంటి జూన్ 2 ఉత్సవాలు ఏవైతున్నాయో రసాబసగా ప్రజల మధ్యలో విపరీత ధోరణిలో అవకాశాన్ని కలిగి ముఖ్యంగా తొందరపడి ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోలేక ఏదో మేము చెయ్యాలి, మార్పు చేయాలి, మా మార్క్ అవుపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క అందరి ఆమోదయోగ్యంగా ఏ చర్య కూడా తీసుకుంటలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగో ఇప్పటి వరకు ఏమి చేస్తా ఉన్నాం, ఏ రకంగా ఉంటది, గైడ్ లైన్స్ ఏంది అన్నటువంటి ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. నిజంగా చిహ్నాన్ని మార్చాల్సినటువంటి అవసరమే ఉంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి విధానపరమైనటువంటి నిర్ణయాలను గైడ్ లైన్స్ ఇచ్చేసి రాష్ట్రంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తున్నాం, దానికి చార్మినార్ తీసేస్తున్నాం కాబట్టి కాకతీయ యొక్క తోరణాన్ని కూడా తీసేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమని ప్రజలలో కల్పించేటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటి చర్య కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ దీన్ని గౌరవిస్తలేరు, దీన్ని వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహిస్తే మంచిదని చెప్పేసి మేము భావిస్తాం. తర్వాత ఇవాళ రాష్ట్ర గీతం ఏదైతుందో రాష్ట్ర గీతాన్ని కూడా ఇవాళ దాన్ని చిన్న భిన్నంగా అంటే ఒక మంచి వాతావరణంలో రావాల్సి అందరూ పాడుకోవాల్సినటువంటి రాష్ట్ర గీతాన్ని ఆదిలోనే దానిపైన విపరీత ధోరణిలో విమర్శలు వచ్చే రకంగా ఇవాళ ఆలోచన చేసి పరిస్థితి కనబడతాం. ఇప్పటి వరకు ఆ గేయంలో ఏం చేర్చిర్రో ఏం తీసేసిర్రో పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా పబ్లిక్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏ ఒక కమిటీ గాని ఒక ఏదైనా ఒక అధ్యయన సంస్థకు గాని ఇచ్చి దీన్ని చేయకుండా హడావుడిగా ఒకరిద్దరు ఆయనకు నచ్చిన వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఇవాళ చేయడం ఏదైతుందో ఇది సరైనటువంటి విధానం కాదు. నేను అనుకుంటా తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ప్రొఫెసర్ కోదండరాం ఎవరైతున్నారో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆయన కూడా ప్రభుత్వంలో చేరి ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయినాడా? కోదండరాం కూడా ప్రొఫెసర్ కోదండరాం కూడా ఆయన ఏ విషయం కూడా బయటికి చెప్పకుండా ఆయనకు ఆయనే ఆలోచన చేసి ఆయనే నిర్ణయం తీసుకుంటున్నాడా లేకపోతే ఏం చేస్తున్నటువంటి విషయం ప్రజాపాలన అని చెప్పినావు కదా, ఎందుకు ప్రజలతో సంప్రదిస్తలేవు, మేధావులతో ఎందుకు సంప్రదిస్తలేవు, కవులతో ఎందుకు సంప్రదిస్తలేవు, కళాకారులతో ఎందుకు సంప్రదిస్తలేవు, ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఇదంతా కూడా సోనియా